గైస్ 2024లో ఎస్ఏపిలో ఎంతమంది కంపెనీ టెర్మినేట్ చేసిందో తెలుసా? అండ్ దాంతోపాటు 2024లో మనము ఏదైతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, లేకపోతే సేల్స్ ఫోర్స్ కానివ్వండి, ఈ కంపెనీస్ ఎంతమంది టెర్మినేట్ చేసాయో ఒకసారి లెక్కలు చూద్దాం. ఇక్కడ మనము అసలు లే ఆఫ్స్ అంటే టెర్మినేషన్ లే ఆఫ్స్ అయిన కంపెనీస్ లిస్ట్ అంటే ఎక్కువ నెంబర్స్ ఉన్న వాటిని నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తా ఉన్నాను. అండ్ మనకి చాలా జాబ్స్ ఉన్నాయని చెప్పే ఇండీడ్ కంపెనీలో 1000 మంది మేలో లే ఆఫ్ చేశారు. ఇక్కడ దీంతో పాటు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్లో లే ఆఫ్స్ అయినాయి, సేల్స్ ఫోర్స్ కోర్స్ నేర్చుకోవాలా వద్దా? అండ్ తర్వాత వచ్చేసి ఎస్ఏపిలో దాదాపు హైయెస్ట్ నెంబర్ 8,000 మంది జనవరి 2024లో లే ఆఫ్స్ అయినాయి ఓవరాల్గా. అండ్ దీంతో పాటు గూగుల్ కంపెనీ ఒకసారి లెక్కలు చూద్దాము. ఎందుకంటే మనం ఎస్ఏపి నేర్చుకోవాలా వద్దా, సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలా వద్దా, దాంతోపాటు ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయి, మనం కూలంకషంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ పాయింట్ అయితే జనవరిలో మనం అర్థం చేసుకుంటే ఎస్ఏపి కంపెనీలో దాదాపు 8,000 మంది, ఈబేలో 1000 మంది, మైక్రోసాఫ్ట్లో 1900 మంది, తర్వాత వచ్చేసి సేల్స్ ఫోర్స్ వచ్చేసి 700 మందిని, తర్వాత ఫిబ్రవరిలో చూసుకుంటే 15,639 మందిని లే ఆఫ్ చేసినాయి ఆల్ ఓవర్గా. అండ్ మార్చ్లో చూసుకుంటే ఐబిఎంలో 8,000 మంది, డెల్ కంపెనీలో 6,000 మంది, అండ్ రిలయన్స్ కంపెనీ దానికి సపరేటు దాదాపు 42,000 మందిని తీసేశారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఏప్రిల్లో చూసుకుంటే గూగుల్లో ఫ్లట్టర్ అండ్ పార్ట్ మొత్తం టీమీని అండ్ పైథాన్ టీం మొత్తాన్ని లే ఆఫ్ చేశారు. అండ్ తర్వాత వచ్చేసి అది నోట్ చేసుకోండి, ఏప్రిల్లో ఫ్లట్టర్ పైథాన్ మీద లే ఆఫ్ జరిగినాయి, మొత్తం టీంని ఆల్మోస్ట్ తీసేశారు. తర్వాత వచ్చేసి మేలో ఇండీడ్లో 1000 మంది తీసేశారు. తర్వాత మళ్ళీ జూన్లో గూగుల్ కంపెనీ క్లౌడ్ టీమ్ని, కన్సల్టింగ్ని అండ్ పార్ట్నర్ ఇంజనీరింగ్ వాళ్ళని తీసేశారు, ఇది కూడా నోట్ చేసుకోండి. అండ్ తర్వాత జూన్లోనే అజూర్ క్లౌడ్ వాళ్ళని తీసేశారు. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ అదే కంపెనీ వాళ్ళని తీసేయడం జరిగింది. తర్వాత మేలో సేల్స్ ఫోర్స్లో 300 మంది తీసేశారు. అండ్ డెల్ భూమి ఏ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కోసం కొంతమంది తీసేసింది. తర్వాత ఇంటెల్ 15,000 మందిని తీసేసింది. అండ్ తర్వాత వచ్చేసి యాపిల్ 100 మెంబర్స్ని. తర్వాత వచ్చేసి ఆగస్ట్లో ఇదంతా కూడా ఆగస్ట్లో డెల్ కానీ, ఇంటెల్ కానీ, తర్వాత యాపిల్ కానీ, తర్వాత మైక్రోసాఫ్ట్ 650 మందిని తీసేసింది. అండ్ తర్వాత వచ్చేసి సిస్కో 5,600 మంది దగ్గర 6,000 మెంబర్స్ని తీసేసింది. మొత్తం కూడా ఒకసారి మనం ఇక్కడ ఒక పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎస్ఏపిలో 8,000 మందిని తీసేశారు. నేను ఎస్ఏపి నేర్చుకోవాలా వద్దా? గూగుల్లో పైథాన్ని, ఫ్లటర్ని తీసేశారు. గూగుల్ ఫ్లటర్ వాళ్ళే స్టార్ట్ చేసింది, దాంట్లోనే టీముని తీసేశారు. అండ్ ఎక్కువగా యూజ్ చేసే పైథాన్ ఏదైతే ఉందో ఆ టీంని కూడా తీసేశారు. అండ్ మైక్రోసాఫ్ట్లో ఎజూర్ వాళ్ళని తీసేశారు. మళ్ళీ జూన్లో చూసుకుంటే గూగుల్లోనే క్లౌడ్ టీంను కూడా తీసేశారు. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన క్లౌడ్ రిలేటెడ్ పీపుల్ని కూడా లే ఆఫ్ చేశారు. ఇప్పుడు మన డౌట్ ఏంటి అంటే ఇప్పుడు ఎస్ఏపి నేర్చుకోవాలా వద్దా? ఎందుకంటే ఎస్ఏపిలో జాబ్స్ పోయాయి. తర్వాత వచ్చేసి సేల్స్ ఫోర్స్ కోర్స్ నేర్చుకోవాలా వద్దా? ఎందుకంటే సేల్స్ ఫోర్స్లో కూడా జాబ్స్ పోయాయి. అండ్ లే ఆఫ్ చేసింది కంపెనీయే. ఇది అంటే డైరెక్ట్గా కంపెనీలోనే 8,000 మంది లే ఆఫ్ చేస్తే ఎస్ఏపి వాడుతున్న కంపెనీస్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ మాడ్యూల్స్, డిఫరెంట్ కంపెనీస్. ఎస్ఏపి అనేది డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ కంపెనీకి, మనందరికి తెలుసు. అది వాడుతున్న ఈ కంపెనీస్లో ఇంకెంత లే ఆఫ్ జరిగింది? సేల్స్ ఫోర్స్లో దాదాపు 1000 మంది అప్రాక్సిమేట్లీ జనవరిలో ఈ ఇయర్ మొత్తం ఇప్పుడు సెప్టెంబర్ వరకు చూసుకుంటే దాదాపు 1000 మంది దాకా తీసేసింది. మేబీ అన్అఫీషియల్లీ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలా వద్దా? నెక్స్ట్ వచ్చేసి గూగుల్లో క్లౌడ్ని తీసేశారు, మరి క్లౌడ్ నేర్చుకోవాలా వద్దా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు లే ఆఫ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా టెక్నాలజీస్. అంటే ఇప్పుడు క్లౌడ్ బాగలేదంటారా? ఈవెన్ గూగుల్ కంపెనీయే క్లౌడ్లో టీం తీసేసింది, కొంతమందిని లే ఆఫ్ చేసింది. అంటే క్లౌడ్ బాగలేనట్ట. అండ్ మోస్ట్ ట్రెండింగ్ కోర్స్ ఇప్పుడు, అది మోస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీ. అండ్ తర్వాత చూసుకుంటే ఎస్ఏపి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. డెఫినెట్లీ ఎస్ఏపి ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఎంఎన్సీ కంపెనీలో ఉంటుంది, చాలా మాడ్యూల్స్ ఉంటాయి, ఏది నేర్చుకోవాలో కన్ఫ్యూజన్ ఉంటుంది. స్టిల్ ఎస్ఏపిలో ఉంటుంది, ఫ్యూచర్ లేకుండా ఏమి ఉండదు. సేమ్ విత్ సేల్స్ ఫోర్స్ అండ్ ఎజూర్ క్లౌడ్, వన్ ఆఫ్ ద టాప్ అని చెప్పొద్దు, ఏడబ్ల్యూఎస్ తర్వాత ఎక్కువగా యూజ్ చేసేది ఎజూరే. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎజూర్ కొంతమందిని టీముని తీసేసింది. మరి ఇప్పుడు అజూర్ క్లౌడ్ నేర్చుకోవాలా వద్దా? మల్టీ క్లౌడ్ ట్రెండింగ్లో ఉంది టెక్నాలజీ అనేది. సో ఇక్కడ ఏంటి అంటే మనము ఈ లే ఆఫ్స్ దీని గురించి మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరు విపరీతంగా భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే లే ఆఫ్స్ అయినాయి కానీ రిక్రూట్మెంట్ అవ్వలేదంటారా? జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చెప్పండి 2024లో
ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది జాబ్స్ తెచ్చుకుంటానే ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఒక నార్మల్ ప్రక్రియ. ఈ మధ్య కాలంలో కొంతమంది న్యూస్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఈ విషయంలో చాలా ఎక్కువగా యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు పోయాయి, వీళ్ళకు ఉద్యోగాలు పోయాయి, లే ఆఫ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకని నేను ఒకటే క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకని ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా పోయింది, సేల్స్ ఫోర్స్లో కూడా పోయింది, అలాగని వాటికి ఫ్యూచర్ లేదంటారా? మళ్ళీ జాబ్స్ రావంటారా వాళ్ళకి? అరే ఇక్కడ లే ఆఫ్ జరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం జనవరి నుంచి రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ డేస్లో బీహార్లో ఒక స్టూడెంట్ దాదాపు 2 కోట్ల ప్యాకేజ్ తెచ్చుకున్నాడు. అండ్ మన కూకట్పల్లిలో నిన్న జేఎన్టీయూలో యూనివర్సిటీలో 9 మంది 19 లక్షల ప్యాకేజ్తో జాబ్స్ తెచ్చుకున్నారు. అరే మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎందుకని ఆలోచించట్లేదు? ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, మీరు ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్నారో మీరు కమెంట్ చేయండి. ఒక 100 కమెంట్స్ నేను రీచ్ అయిన వెంటనే దీనికి సంబంధించి జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఆ 100 కమెంట్స్లో ఎక్కువ ఏ టెక్నాలజీస్ అయితే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని 5 టెక్నాలజీస్ తీసుకొని జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఏ కంపెనీస్లో ఎంత రిక్రూట్మెంట్ జరిగింది, ఓవరాల్గా ఎంత నెంబర్లో రిక్రూట్మెంట్ జరిగిందనే డేటా అనేది మొత్తం తీసి మీకు అప్డేట్ చేస్తాను. అయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఏ టెక్నాలజీ మీద ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ 5 టెక్నాలజీస్ తీసుకొని, టాప్ 5 టెక్నాలజీస్ తీసుకొని, ఎక్కువ మంది ఏ టెక్నాలజీస్ గురించి అంటే ఆ ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయా ఈ టెక్నాలజీస్లో అని ఎవరైతే ఎక్కువగా టెక్నాలజీ గురించి మాట్లాడతారో ఆ 5 టెక్నాలజీ తీసుకొని నేను రిక్రూట్మెంట్ గురించి రీసెర్చ్ చేసి అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకోటి, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ లే ఆఫ్స్ గురించి మనం మాట్లాడాము. రిక్రూట్మెంట్ గురించి ఈ 2 టెక్నాలజీ గురించి సపరేట్ ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ఈ 2 కాకుండా ఈ 2 అయినా పర్లేదు, ఈ 2 టాప్ 10లో అంటే ఫస్ట్ ఇవే చేస్తాను. సో ఇక్కడ లే ఆఫ్ జరిగింది, రిక్రూట్మెంట్ కూడా జరిగింది. నేను విత్ ప్రూఫ్ మీకు చూపిస్తాను, విత్ డేటా తీసుకొని మీకు చూపిస్తాను మొత్తం కూడా. అండ్ ఎవరైతే లే ఆఫ్స్ అవుతున్నాయని భయపడుతున్నారో గుర్తుపెట్టుకోండి, లే ఆఫ్స్ జరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం రిక్రూట్మెంట్ కూడా జరుగుతున్న విషయం అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన డేటా, అంటే లే ఆఫ్స్ జరిగిన డేటా. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీలో జాయిన్ అవుద్దా, సేల్స్ ఫోర్స్ కంపెనీలో జాయిన్ అవుద్దా, గూగుల్ కంపెనీలో జాయిన్ అవుద్దంటారా, మైక్రోసాఫ్ట్లో జాయిన్ అవుద్దంటారా, ఎస్ఏపీలో జాయిన్ అవ్వద్దంటారా, తర్వాత ఒరాకిల్లో జాయిన్ అవుద్దంటారా, సిస్కోలో జాయిన్ అవ్వద్దంటారా? ఇవన్నీ చాలా పెద్ద బిగ్ ఎంఎన్సీ కంపెనీస్. నేను కొన్ని మాత్రమే మనకు తెలిసినవి, చాలా ఎక్కువగా పాపులర్ ఉన్నవే నేను తీసుకొని మాట్లాడుతున్నా. యాక్చువల్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్. ఐటీలో చాలా కామన్ అనే విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సరైన స్కిల్స్ నేర్చుకుంటే జాబ్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఓకే, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, కష్టపడండి, సక్సెస్ సాధించండి. ఆల్ ది బెస్ట్.